ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? వెంటనే అంకుల్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న, నేను గౌతమ్నే చేసుకుంటానని చెప్పొచ్చుగా. అలా చెప్పడానికి గౌతమ్ నా ప్రపోజల్కి ఆన్సర్ ఇవ్వడం లేదు కదా రమ్య. గౌతమ్ మనసు బయట పెట్టకుండా ఉంటే నేనెలా నాన్న ముందు నా ప్రేమను చెప్పగలను చెప్పు. అందుకే ఇటు గౌతమ్ దగ్గర నుంచి నాకు ఆన్సర్ రాక మనసుతో పెళ్ళి ఆపమని నాన్నకు చెప్పడానికి నా దగ్గర ఆన్సర్ లేక మధ్యలో చాలా నలిగిపోతున్నానే. ఆల్రెడీ నాన్న నా కోసం 8 ఏళ్లు బాధపడ్డాడు. ఇప్పుడు నాన్న కోరిన సంబంధాన్ని కాదంటే ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలియక వెనకడుగు వేస్తున్నాను రమ్య. కానీ అవతల అంకుల్ పెళ్లి ఎప్పుడెప్పుడు చేయాలనే తొందరలో ఉన్నాడు. ఆ లోపు గౌతమ్ ఆన్సర్ చెప్పకపోతే మనోజ్ను పెళ్లి చేసుకోవాల్సిందే కదా, అప్పుడేం చేస్తావు? అప్పటి వరకు గౌతమ్ తన ఆన్సర్ చెప్తాడని ఆశతో ఎదురు చూస్తున్నాను రమ్య. ఆ ఆన్సర్ కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అందులో నేను ఫెయిల్ అయితే ఏం చేస్తాం? ఇష్టం లేకపోయినా మనసు చంపుకుని తలుంచుకుని తాళి కట్టించుకోవాల్సిందే. దానికన్నా పెళ్లి మానుకొని ఉండడం నయం కదా. కరెక్టే, కానీ నా మనసు చంపుకోకూడదని ఆ పని చేస్తే నాన్నేమైపోతాడో చెప్పు. అక్క విషయంలో జరిగిన దానికే ఆయన సగం చనిపోయి ఉన్నారు రమ్య. నేను ఆ తప్పు చేయలేదని తెలుసుకుని ఊపిరి తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను నా గురించి ఆలోచించానంటే నాన్న బ్రతుకురు. ఈ జన్మలో నేను గెలవలేకపోయినా పర్వాలేదు, నాన్న మాత్రం ఓడిపోకూడదు. కానీ నేనా దేవుని వేడుకుంటున్నాను మిథునా, నువ్వు గెలవాలని, మీ నాన్నని గెలిపించాలని. థ్యాంక్స్ రమ్య, థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం మన మధ్య ఉండాలి రమ్య, ప్లీజ్. సరేనే, పద వెళ్దాం. చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్దాం. లేదు రమ్య, నువ్వు వెళ్ళు. నేను కాసేపు ఇక్కడే కూర్చుని వస్తాను. సరే, జాగ్రత్త. తెలియని ఊర్లో ఎక్కడికని వెళ్ళేది? ఎక్కడని తనను వెతికేది? ఆంటీ చెప్పిన ప్లేస్ గురించి నాకే ఐడియా లేదు. ఇక్కడ అలాంటి ప్లేస్ తాలూకా ఆనవాళ్ళేవి కనిపించట్లేదు. పైగా ఫ్రెండ్తో మాట్లాడడానికో నచ్చిన ప్లేస్లో ఒంటరిగా గడపడానికో వెళ్తే ఫోన్ ఆన్ చేసి పెట్టుకోవాలి కానీ ఇలా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడం ఏంటి? ఒకసారి మనోజ్ కాల్ చేసి చూద్దాం. మనోజ్, నీ మొహంలో నిజమైన నవ్వు, నిజమైన ఆనందం ఎన్నాళ్లకు చూస్తున్నాన్రా. ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే 8 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయినట్టుందిరా. గౌతమ్ గారు ఫోన్ చేస్తున్నారు. హలో గౌతమ్ గారు. ఎక్కడున్నారు బ్రదర్? ఇంట్లోనే ఉన్నానండి. ఇన్నేళ్లకి తిరిగి నా పెళ్ళి అవబోతుందన్న ఆనందంలో అమ్మ ఒక 8 ఏళ్లు వెనక్కి వెళ్ళింది.
ఇన్నాళ్ళకి నా మొహంలో ఆనందం చూస్తున్నానని అమ్మ నాతో చెప్పింది. కానీ తనకి నేను చెప్పని విషయం ఏంటంటే నేను కూడా ఇప్పుడే అమ్మని ఆనందంగా చూస్తున్నాను బ్రదర్. సర్లే, మీరు ఏ పని మీద చేశారో కనుక్కోకుండా అడిగారని నేను చెప్తూనే పోతున్నాను. అబ్బాయి పనేం లేదు బ్రదర్, జస్ట్ క్యాజువల్గానే కాల్ చేశాను అంతే. ఓ సరే, మార్నింగ్ కలుద్దాం. మ్, ఓకే బాయ్ బ్రదర్, గుడ్ నైట్. ఓకే బ్రదర్, గుడ్ నైట్. మిథున గురించి వెతుకుతుంది, మనోజ్కి చెప్పకపోవటమే బెటర్. అనవసరంగా తనని కంగారు పెట్టినట్టు అవుతుంది. పైగా వాళ్ళ అమ్మగారు పక్కనే ఉన్నట్టున్నారు. ఎందుకు లేనిపోని విషయాలకి దారితీస్తుంది. మిథున కావాలనే ఇలా ఇంటికి రాకుండా కూర్చుండిపోయినట్టుంది. ఇలాంటి సమయంలో కోరుకున్నది తప్పకుండా జరుగుతుందని విన్నాను. నేను కోరుకున్నది నెరవేరాలి. ఇకనైనా గౌతమ్ నా ప్రేమను అర్థం చేసుకొని నన్ను పెళ్లి చేసుకోవాలి. మనోజే మిథునకి సరిజోడు. మిథున మనోజ్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. ఇక్కడి దాకా వెతుక్కుంటూ వచ్చి వెనకే ఆగిపోవడం ఎందుకు? ముందుకు రావచ్చు. చూడకుండా ఎలా కనిపెట్టారు నేనే వచ్చానని? వేరే మనుషులైతే చూడ్డానికి కళ్ళు అవసరం పడుతుంది. కానీ నాలోనే ఉన్న మనిషిగా మీరు చూడకున్నా చీకట్లో ఉన్నా ఎలా ఉన్నా నా మనసుకి తెలిసిపోతుంది. ఆంటీ మీరు మీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళారని చెప్పారు. ఇక్కడ మీరు ఒక్కరే ఉన్నారేంటి? టాపిక్